చాలా మంది తనని చూసి ఇన్స్పైర్ అయ్యారు నాతో సహా. ఓకే, అసలు ఇండియా ఎందుకు వచ్చారండి సడన్ గా? ఓకే అంటే ఇట్స్ బీన్ 2 years. మరి హస్బెండ్ క్రిష్ గారిని మిస్ అవ్వట్లేదా? అబ్బాయిలు మీరు అంత వేసుకున్నారు కాబట్టి ఇలా రేపులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటారు. నచ్చింది వేసుకోవడం వల్ల క్యారెక్టర్ బ్యాడ్ అని లేదంటే ఇక్కడ తిరుగుతున్నా ఎవరితో తిరుగుతున్నా మగాడ్రా చేస్తాడు అంటారు. ఇప్పుడు ఉన్నది ఏం కాదు, అది ఎన్నో ఇయర్స్ నుంచి. Where do you feel more safer here in India or in US అంటే ఏం చెప్తారు? నేను అక్కడ కాన్ఫిడెంట్గా ఏదైనా వేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ బికాస్. సో హౌ అబౌట్ యువర్ ఫాదర్? అంటే ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. రజనీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో నుంచి? అమ్మా, ఐ లవ్ యూ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. స్టార్టింగే బ్యూటీ కంటెంట్ తో స్టార్ట్ చేశారు. మా మమ్మీకి అసలు ఇష్టమే లేదు. ఓకే, తనకి తెలియదు కూడా నేను వీడియోస్ చేస్తున్నానని. అన్నయ్య కూడా నా కోసం ఆయన విషయాలు తగ్గించుకొని నాకు సపోర్ట్ చేశారన్నారు. ఒక ఫాదర్ రోల్ ప్లే చేయాలి. మ్యారేజ్ కానీ ఇట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ని వచ్చుంటాయి కదా, ఎప్పుడైనా మాట్లాడారు అమ్మతో ఈ విషయాల గురించి? అంటే ఫాదర్ రావచ్చేమో, హీ కెన్ బి అ ఫాదర్ ఫిగర్ అండ్ హస్బెండ్, బట్ ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ జస్ట్ పెళ్లి ఫిక్స్ అయ్యాక కలిసాను. బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేసే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. నాకంటూ కొన్ని బ్రాండ్ వాల్యూస్ ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ కి అడ్డుపడతారేమో. మేబీ మెన్ ఆర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ ఉమెన్ ఆర్ బీయింగ్ హేట్రెడ్. అంటే చాలా మంది విమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అమ్మాయి అంటేనే ఇన్సెక్యూరిటీస్, అలాంటి చాలా మంది ఆడపిల్లల ఇన్సెక్యూరిటీస్ నాతో సహా చాలా మందికి ఉంటాయి. సో ఆ ఇన్సెక్యూరిటీస్లో చాలా వరకు తనని చూసి ఇన్స్పైర్ అయ్యి, ఓ ఇది కూడా అందమే, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఆడపిల్లలు ఇలా కూడా ఉండొచ్చు అని చాలా మంది తనని చూసి ఇన్స్పైర్ అయ్యారు నాతో సహా. సో నేను తనతో మాట్లాడడానికి లిటరల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ అనూహ్య గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. బ్లెండ్ విత్ అను అని పెట్టుకున్నారనమాట. ఈరోజు బ్లెండ్ చేసుకోవాలో లేదంటే బెండ్ చేసేస్తారో తెలీదు నన్ను. సో మాట్లాడైతే చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అనూహ్య గారు. హాయ్ వైషు, నమస్తే. ఓకే, దట్స్ వే టు ఫార్మల్ అండ్ ద ఇంట్రో ఇస్ టూ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ అ వెరీ యు నైస్ ఆర్ టూ ఇంట్రో. స్వీట్ అండ్ వీ రియల్లీ ఇన్స్పైర్డ్. మేము నిజంగానే ఇన్స్పైర్ అయ్యాం కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నాను. ఓకే, తెలంగాణనా? యా, ఓ ఖమ్మం నుంచి. ఓకే, Yeah. తెలంగాణ. హైదరాబాద్ వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 2 months. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ తిరుగుతున్నాను బికాస్ మ్యారీడ్ కాబట్టి ఇప్పుడు ఐ హ్యావ్ డిఫరెంట్ హోమ్స్. సో అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అటు ఇటు తిరుగుతూ. యా సో ఆల్ గుడ్. యా, ఆల్ గుడ్. ఇప్పుడు తగ్గిపోయిందా మీకు? ఏమంటారు, జెట్ జెట్ లాగ్? అమ్మో, మధ్యలో చాలా ఇబ్బంది అయిందంటే ఫ్లైట్ దిగిన వెంటనే ఇట్ టుక్ మీ 10 days సెట్ అవ్వడానికి. ఓకే, నౌ ఐఎమ్ ఆల్ గుడ్, ఆల్ సెట్. మన ఇండియన్ టైంలోనే నిద్రపోతున్నా, తింటున్నా, అంత పర్ఫెక్ట్. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకే, అసలు ఇండియా ఎందుకు వచ్చారండి సడన్ గా? ఊరికే అంటే ఇట్స్ బీన్ 2 years. ఇంకా హోమ్ సిక్ ఉంటుంది కదా, ఎంత లేదన్నా వీడియో కాల్స్ లో మాట్లాడినా సరే ఆ ఇన్ పర్సన్ కనెక్షన్ అనేది చాలా క్రేవ్ చేస్తుండే అనమాట నేను. అండ్ నేను చాలా ఫ్యామిలీకి అటాచ్డ్, అందుకని ఇంకా ఓకే ఇట్స్ హై టైమ్. 2 years కంటే ఇంకా నేను వెయిట్ చేయలేను అని చెప్పి వచ్చాను. సో వచ్చారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి హస్బెండ్ క్రిష్ గారిని మిస్ అవ్వట్లేదా? మిస్ అవుతున్నాను, బట్ ఫర్ దిస్ 3 months ఓకే, ఫ్యామిలీతో టైం ఎంజాయ్ చేసి మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు హిమ్. ఓకే. సో అనూహ్య గారు, మీరు మీ వీడియోస్ నుంచి అంటే
చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు, ఇన్స్పిరేషనల్ గా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఒకరు ఉన్నందుకు ఐఎమ్ ప్రౌడ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చూసి మీ వీడియోస్ లో కామెంట్స్ లో మీ వాయిస్ వింటే సాఫ్ట్ గా అనిపిస్తుంది అక్క, చాలా మంచిగా అనిపిస్తుంది, మీరు చెప్పేది ప్రతిదీ ఇన్స్పిరేషనల్ ఉంటుంది, మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం, మోటివేషన్ అవుతుంది అనిపిస్తారు అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు అలా? ఐ ఫీల్ సో హ్యాపీ, అంటే చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది. ఏదో ఊరికే హాబీ లాగా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయాను. నేను అవన్నీ చదువుతుంటే చాలా ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. అండ్ నేను ఇప్పుడు అందరికీ ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అంటే, ఐ ఆమ్ యువర్ వర్చువల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ని, బట్ జస్ట్ దట్ ఇన్ పర్సన్ మనం కలవలేము అంతే అని చెప్పి. అంటే కామెంట్స్ లో పెట్టినప్పుడు దానికి మీరు వీడియో రూపంలో రిప్లై ఇస్తారు కదా, వాళ్ళు ఇలా ఉంది దీనికి ఏం చేయాలక్క అన్నప్పుడు మీరు దానికి లైక్ కొట్టి వీడియోస్ కి మళ్ళీ రిప్లై ఇస్తారు, నేను గమనించాను. సో మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఎలా ఉంది? నేను మొత్తం ఖమ్మం అండి, బార్న్ అండ్ బ్రాట్ అప్ మొత్తం ఖమ్మం. నా బీటెక్ వరకు నాకు ఖమ్మం ఇల్లు తప్పించి ఏం తెలీదు. ఓకే, స్కూలింగ్ నుంచి బీటెక్ వరకు మొత్తం నేను ఖమ్మంలోనే చేశాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, అన్నయ్య ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నాడు. ఇప్పుడు రైట్ నౌ మమ్మీ ఒక్కళ్ళే, బికాస్ షీ ఈస్ వర్కింగ్. ఏం చేస్తారు? గవర్నమెంట్ టీచర్, హిందీ టీచర్. అండ్ షీ ఈస్ వెరీ ఫేమస్ కదా. యా, బికాస్ చాలా మంది సబ్స్క్రైబర్స్ మమ్మీ స్టూడెంట్స్. ఓకే, అండ్ వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతుంటారు. అవును, నా ప్రతి వీడియోలో నాకంటే మమ్మీకి డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఓకే, సో హౌ అబౌట్ యువర్ ఫాదర్? అంటే ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నా ఫస్ట్ క్లాస్ అలా. ఫస్ట్ క్లాస్? యా. సో అంటే రీజన్ ఏమైనా తెలుసు? హార్ట్ అటాక్. ఓకే, అప్పటి నుంచి సింగిల్ మదర్? యా, షీస్ అ సింగిల్ పేరెంట్ అండ్ స్ట్రాంగ్ పేరెంట్. ఓకే, అండ్ మీ రీల్ ఒకటి చూస్తున్నాను నేను మమ్మీ గురించి. అవును, ఫాదర్స్ డే కి గుర్తు చేసుకుని ఒక వీడియో చేశారు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అన్నమాట. అంటే సింగిల్ మదర్స్ ఉన్న వాళ్ళందరూ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. అంటే ఆఫ్ కోర్స్ యు ఆర్ ప్రౌడ్ అబౌట్ యువర్ మదర్ కదా. సో రజనీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో నుంచి? అమ్మా, ఐ లవ్ యూ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా సక్సెస్ చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ అవర్ మదర్. నెక్స్ట్ లైఫ్ లో కూడా నువ్వే రావాలి మా మదర్ గా. అండ్ అదే అమ్మ అక్కడ యూఎస్ కి వచ్చినప్పుడు ఒక వీడియో చేశారు కదా, మీరు రిటర్న్ వచ్చేటప్పుడు 5,000, 54,000. ఆ తర్వాత ఇప్పుడు లిటరలీ 1 year లో మీకు 2 lakhs దాటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ హౌ అబౌట్ యువర్ సబ్స్క్రైబర్స్? వాళ్ళ కోసం ఏం చెప్తారు? సబ్స్క్రైబర్స్ కోసమా? మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ కామన్. అవి పట్టించుకుంటూ ఉంటే లైఫ్ లో మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. సో ఫ్లాంట్ యువర్ ఫ్లాస్, అదే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫ్లాంట్ యువర్ ఫ్లాస్, దట్స్ ఎ గుడ్ లైన్. సో అంటే ఇదే చేయాలి, ఇలా ఇన్సెక్యూరిటీస్ గురించి మాట్లాడాలి. సో ఆడవాళ్ళు ఇలా ప్రతిదానికి ఇలా ఫీల్ అవుతుంటారు. ఈ టాపిక్స్ ఎంచుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే మనం అందరం అమ్మాయిలుగా సొసైటీలో వి గో త్రూ ఎ లాట్. మనము గోత్రూ అయ్యేది కాకుండా పర్సనల్గా సొసైటీ నుంచి కూడా మనం చాలా ఫేస్ చేస్తాం. సో నేను కూడా అలానే, జస్ట్ లైక్ ఎనీ అదర్ గర్ల్, నేను కూడా అవి ఫేస్ చేసి పెరిగిన దాన్నే. కలర్ తక్కువ ఉంటుంది, లేదంటే హైట్, బాడీ షేమింగ్ అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఇండియాలో. దర్స్ నథింగ్ రాంగ్, కానీ ఇండియాలో మనకి తెలియదు కాబట్టి చాలా ఉంటుంది అది. సో నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, ఎందుకు అందరిని ఇలా అంటారు అలా. అంటే మేమందరం ఇంట్లో అందరం అమ్మాయిలమే, ఒక 5-6 members కజిన్స్ అందరం అమ్మాయిలమే మేము. మా ఇంట్లో ఎప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏమి ఉండేవి కాదు. అయినా బయటికి వెళ్తే ఆబ్వియస్గా ఏదో ఒకటి అంటారు కదా, చిన్నప్పటి నుంచి ఉండేది. నాకు ఐ ఫెల్ట్ లైక్ యూట్యూబ్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ నా వాయిస్ని, నా ఒపీనియన్స్ని బయట పెట్టడానికి, బట్ ఇన్ అ సటిల్ వే, ఎవరికి హర్ట్ అవ్వకుండా రైట్ మెసేజ్ అనేది నేను కన్వే చేయాలనుకున్నాను. బికాస్ నా వాయిస్తో ఐ కెన్ టాక్ టు పీపుల్ అండ్ వాళ్ళకి నా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాబట్టి. సో ఐ వాంటెడ్ టు మేక్ సమ్ ఇంపాక్ట్. ఊరికే ఏదో వీడియోస్ చేసి నేను ఎంటర్టైన్ అవ్వడం, నేను సాటిస్ఫై అవ్వడం కాకుండా ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఓకే, అందువల్ల అది చూస్ చేసుకున్నారు ఆ పాత్. సొసైటీ నార్మ్స్, దీని గురించి వాట్స్ యువర్ టేక్ ఆన్ సొసైటీ నార్మ్స్ అంటే ఏం చెప్తారు? అంటే సొసైటీలో చాలా రూల్స్ మనం ఫాలో అవ్వాల్సినవి, ఫాలో అయితేనే యు ఆర్ అన్ ఐడియల్ ఉమెన్ అనేవి చాలా ఉంటాయి. నా ఒపీనియన్లో 2 things. ఒకటి, ఫాలో అవుతూ కూడా యూ కెన్ బీ ఎ గుడ్ విమెన్. ఫాలో అవ్వకుండా మనకు నచ్చింది మనం చేస్తూ కూడా యూ కెన్ స్టిల్ బీ ఎ గుడ్ విమెన్. ఓకే,
మనకంటూ కొన్ని వాల్యూస్, కోర్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఫాలో అయినా యూఆర్ స్టిల్ అ గుడ్ ఉమెన్. ఎస్, బట్ వై ఓన్లీ అబౌట్ ఉమెన్ అంటే అబ్బాయి ఏం చేసినా ఓకే రైట్, వాళ్ళు ఏది చేస్తున్నా, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఎవరితో తిరుగుతున్నా మగాడ్రా చేస్తాడు అంటారు. ఒక అమ్మాయి సింపుల్ ఒక్క చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందంటే అయిపోయింది, ఇంకా అది మనిషినా ఆడపిల్లైనా ఇట్లా మాట్లాడేస్తారు కదా. వై ఓన్లీ ఉమెన్ ఆర్ గెటింగ్ జడ్జ్డ్ అంటే ఏం చెప్తారు? వై ఉమెన్ అంటే ఇప్పుడు ఉన్నది ఏం కాదు, అది ఎన్నో ఇయర్స్ నుంచి మన పేరెంట్స్ కూడా ఫేస్ చేసింది. అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ జనరేషన్ చేంజ్ వల్ల మనం చాలా డెవలప్ అయ్యాము అండ్ వీఆర్ ఇన్ అ సేఫ్ స్పేస్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ ద థింగ్ ఇస్, ఐ ఫీల్ లైక్ విమెన్ ఆర్ ఈజీ టార్గెట్ అండ్ మనము వి గెట్ ఎఫెక్టెడ్ వెరీ ఈజీలీ బికాస్ వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్. ఇప్పుడు మనల్ని ఏదన్నా ఇప్పుడు వచ్చి నువ్వేంటి ఇలా ఉన్నావు అనగానే అప్పుడేం హర్ట్ అవ్వము, బట్ దట్ విల్ బీ స్టక్ అండ్ ఒక 1 year 2 years తర్వాత కూడా గుర్తుంటుంది మనకు అది. నేను ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీతోనే ఎందుకు మాట్లాడాలనుకున్నా అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ. సీరియస్లీ ఐ ఫెల్ట్ దట్. మీ వీడియోస్ చూస్తున్నప్పుడు సీయింగ్ త్రూ నాకు అనిపించింది షీ ఈస్ ద రైట్ పర్సన్. మీరు చేసే ప్రతి వీడియోలో ఒక కంటెంట్ ఎత్తుక్కొని చెప్తారు కదా, సో ఐ ఫెల్ట్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్డ్. ఏదైనా ఈక్వాలిటీ గురించి మాట్లాడగానే అబ్బాయిలు ఈ వెయిట్స్ ఎత్తేస్తారా, ఆ వెయిట్స్ ఎత్తేస్తారా, ఈక్వాలిటీ అంటే అదే కదా అనుకుంటారు. ఈక్వాలిటీ ఇస్ వెరీ డిఫరెంట్ కదా. సో మీ థాట్ ఏంటి దాని గురించి? మా ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరం, సో 2 యునో ఫీమేల్ అండ్ మేల్ నేను చూసి పెరిగాను. మా మమ్మీ నన్ను ఎప్పుడు అమ్మాయి నువ్వు ఇది చేయకూడదు అని ఏం పెంచలేదు. బట్ షీఈ్ అ ప్రొటెక్టివ్ పేరెంట్, ఎందుకంటే షీఈ్ అ సింగిల్ పేరెంట్. అది తప్పించి నేను మా అన్నయ్య ఇద్దరం ఈక్వల్. మా ఇంట్లో దేర్ ఆర్ నో నువ్వు అమ్మాయివి చేయకూడదు, నువ్వు అబ్బాయివి కదా నువ్వు వెళ్ళొచ్చు, ఇవేం లేవు. నేను అది చూసి పెరిగిందాన్ని కాదు. దట్ ఈస్ అ రీజన్ వై నా వీడియోస్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్. మా మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి అలా పెంచింది, ఎందుకంటే షీఈ్ అ సింగిల్ పేరెంట్. తనే ఒక ఫాదర్ రోల్ తీసుకొని మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది. తను గనక గట్టిగా ఒక యునో మదర్ ఫిగర్ అండ్ ఫాదర్ ఫిగర్ ఇది ప్లే చెయ్యకపోయి ఉంటే మా లైఫ్స్లో మేమే ఈ రోజు ఇక్కడ అసలు ఏ పొజిషన్ లో ఉండే వాళ్ళము కూడా తెలియదు. ఓకే, షీఈ్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, బట్ అంటే అందరిలో దట్స్ నాట్ ద కేస్ కదా. అందరిలో ఖచ్చితంగా అలా ఉండదు. అమ్మాయి అంటే 6 అయిందా ఇంటికి వచ్చేయాలి, అబ్బాయి అయితే 10 అయినా బయట తిరగచ్చు. అది ఓకే, మేబీ సెక్యూరిటీ పర్పస్ అయి ఉండొచ్చు. కానీ చాలా విషయాల్లో అమ్మాయి అంటే ఇంతే, అబ్బాయి అంటే ఏదైనా చేయొచ్చు అనే నార్మ్స్ ని, సొసైటల్ నార్మ్స్ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది అనుకోవచ్చు అంటారు. అసలు కర్ఫ్యూ టైం అయితే నాకు కూడా ఉంటది. ఈవెన్ టిల్ నౌ ఐ హ్యావ్ కర్ఫ్యూ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. ఓకే, బట్ మీరు అన్నట్టు దట్స్ నాట్ ప్రాబ్లమెటిక్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటల్ నార్మ్స్ నేను ఇందాక చెప్పినట్టు చాలా వరకు చేంజ్ అవుతుంది. అండ్ మనము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అని చెప్పి దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ బిలీవ్. ఇప్పుడు పేరెంట్స్కి అన్నీ తెలియకపోవచ్చు. మన పేరెంట్స్ మన ముందు జనరేషన్ కాబట్టి మనమున్నంత ఫాస్ట్ ఫార్వర్డ్ వాళ్ళు ఉండరు. వాళ్ళ ఐడియాలజీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వేస్, మనము వీఆర్ రైట్ ఇన్ అవర్ ఓన్ వేస్. సో ఈ రెండింటి మధ్యలో బ్రిడ్జ్ అనేది హౌ డూ యూ బిల్డ్ అంటే యూ సిట్ అండ్ టాక్ టు దెమ్, కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అంతకు మించి ఏం లేదు. ఇవాళ అర్థం చేసుకోకపోయినా రేపటికన్నా దే విల్ అండర్స్టాండ్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, వాళ్ళకి ఆబ్వియస్గా కోపం వస్తుంది. ఆర్ నేను చేసేది అర్థం అవ్వట్లేదు అంటే మనమే కమ్యూనికేట్ చేయట్లేదు. వీ హ్యావ్ టు కమ్యూనికేట్, అది కూడా సటిల్ వేలో. ఓకే, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తున్నాను చెప్తే ఆబ్వియస్గా ఎవరు ఫస్టే కన్విన్స్ అవ్వరు ఏది చెప్పినా సరే. ఇప్పుడు నన్నే తీసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నేను చెప్పినప్పుడు మా మమ్మీకి అసలు ఇష్టమే లేదు. ఓకే, తనకి తెలియదు కూడా నేను వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి. రూమ్ లో పెట్టి బోల్ట్ వేసేసి నేను వీడియోస్ చేసేదాన్ని. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్, అసలు మీ యూట్యూబ్ ఛానల్ అంటే మమ్మీ టీచర్ అన్నప్పుడు కొన్ని నార్మ్స్ ఉంటాయి కదా ఇంట్లో. గవర్నమెంట్ టీచర్ డాక్టర్ అంటే అయ్యో చాలా రెస్పెక్టబుల్ ఉండాలి, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ ఎందుకమ్మా అనే థాట్ వస్తుంది కదా. సో ఏమన్నారు అని అడుగుదాం అనుకున్నాను. సో యువర్ మై మామ్ షీస్ అ వెరీ స్ట్రిక్ట్ టీచర్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్ నువ్వు అది తప్పితే ఏది చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఐ అండర్స్టాండ్ వేర్ షీఈస్ కమింగ్ ఫ్రమ్. తనకుండే కన్సర్న్స్ అవన్నీ ఉంటాయి. చదువుకోకపోతే పిల్లలు ఏమవుతారో, ఈ రోజు నాకు నాకు చదువు ఉండి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ సిచ్యువేషన్లో ఉండి వీళ్ళని పెంచుకోగలుగుతున్నాను. రేపటి రోజున వీళ్ళకి ఏమి చదువు లేకపోతే ఏమవుతారు. మా ఇంట్లో అది చాలా బేసిక్ రూల్ అనమాట. నువ్వేమన్నా చెయ్యి, చదువుకో. ఎందుకంటే ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్, ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ యువర్ డిగ్రీ, ఏదన్నా చేసుకోవచ్చు.
సో మా మమ్మీకి అది బాగుండేది. కానీ నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. బ్యూటీ అండ్ హెయిర్ స్టైల్స్ ఇదంతా చాలా చిన్నప్పటి నుంచే నేనే డోంట్ మైండ్ మీ ఇంటరప్టింగ్. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్? ఓ చిన్నప్పటి నుంచి అంటే ఐ వాజ్ అ క్లాసికల్ డాన్సర్ చిన్నప్పుడు. ఓకే. సో నాకేంటంటే అందరు పిల్లలు దే యూస్ టు బి వెరీ క్రాంకీ. రెడీ అవ్వాలంటే క్లాసికల్ మేకప్ కి ఈజీగా 3 hours పడుతుంది. నేను మాత్రం చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ వెళ్ళి నేను చైర్లో కూర్చునేదాన్ని, నాతోనే మేకప్ స్టార్ట్ అయ్యేది. ఓకే. నేను 3 hours అయినా 4 hours అయినా మేకప్ మ్యాన్ కి అసలు ఇబ్బందే వచ్చేది కాదు. నేను అలానే కూర్చునేదాన్ని బొమ్మలాగా. సో నాకు మేబీ అక్కడి నుంచే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. బట్ తర్వాత కూడా నేను డాన్స్ ఆపేసాక కూడా నాకు అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇట్స్ స్టిల్ దేర్ విత్ మీ నా లైఫ్ మొత్తం. సో నా బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో మా అన్నయ్య నాకు యాక్చువల్లీ చెప్పాడు, వై డోంట్ యూ డూ వీడియోస్ అని చెప్పి. యా, సో హీస్ ద ఫస్ట్ మ్యాన్ హూ టోల్డ్ మీ, నువ్వు ఇట్లుంటే కష్టము, యూ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్. ఈ స్టడీస్ ఇది కాకుండా నీకు ఏదో ఒక ప్యాషన్ ఉండాలి అనేది నాకు పరిచయం చేసింది మా అన్నయ్య. నాకు అప్పుడు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అప్పుడు నైట్ కూర్చొని మొత్తం వీడియోస్ చూసి అందరివి ఏం చేస్తున్నారు, అసలు యూట్యూబ్ ఏంటి అని చెప్పి నైట్ ఈజీగా ఒక 1 నుంచి 3-4 వరకు వీడియోస్ చూసేదాన్ని. చూసి ఇంకా అప్పుడు ఐ స్టార్టెడ్ మై ఛానల్. ఫ్రెండ్షిప్ డే రోజు అనుకుంటా, August 8th ఫ్రెండ్షిప్ డే, ఐ థింక్ సో. యా, ఐ మైట్ బి రాంగ్. సో ఆ రోజు స్టార్ట్ చేశాను. మా మమ్మీ ఊరెళ్ళింది. మా మమ్మీకి తెలియని కూడా తెలియదు. వచ్చేసరికి మనం సెకండ్ వీడియో చేయాలి కదా. సో మా మమ్మీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఓకే, లేదంటే మమ్మీ మధ్యాహ్నం నిద్రపోయేది. ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 5 వరకు కామ్గా డోర్ బోల్ట్ వేసేసి నేను ఆ వీడియోస్ అన్నీ చేసేసుకొని, ఎక్కడ తెలియని కూడా తెలిసేది కాదు మమ్మీకి నేను ఏం చేస్తున్నానని చెప్పి. తర్వాత వన్ డే షీ ఫౌండ్ అవుట్ ఇట్లా వీడియోస్ చేస్తున్నా అని చెప్పి. షీ ఆస్క్డ్ మీ, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు చదువుకోకుండా ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి. ఐ టోల్డ్ హర్, నాకు ఇది ఇంట్రెస్ట్, నేను చదువుకుంటాను, అది చేస్తా ఇది చేస్తాను. చాలా ఇయర్స్ షీ వాజ్ నాట్ కన్విన్స్డ్. తర్వాత షీస్ లైక్, ఇంట్లోనే ఉండి నా ముందే ఏదో ఒకటి చేసుకుంటుందిలే, నేను అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంట్లోనే నా ముందే కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటుంది. సో షీస్ సేఫ్, లెట్ హర్ డూ హర్ థింగ్ అన్నట్టు వదిలేసింది మమ్మీ. ఓకే. స్టార్టింగ్ కూడా మీరు అవే అంటే ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో వీడియోస్, మేకప్ కానీ, శారీ డ్రాపింగ్ కానీ, హోమ్ టూర్స్, ఇలానే స్టార్టింగ్ కూడా స్టార్ట్ చేసి నాది అసలు కోర్ బ్యూటీ ఛానల్. ఓకే. ఇప్పుడు అంటే ఇంకా ట్రెండ్స్ తో యూ హ్యావ్ టు కీప్ అప్ కదా, అందుకని కొంచెం కంటెంట్ అటు ఇటు అవుతూ ఉంటే తప్పించి ఐ లవ్ బ్యూటీ కాంటెంట్. ఓకే. నా ఫీడ్ కూడా మొత్తం అదే ఉంటది. ఓకే. అప్పుడు స్టార్టింగ్ బ్యూటీ కంటెంట్ తో స్టార్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ పట్టింది అమ్మని ఒప్పించడానికల్లా? మమ్మీయా అంటిల్ రీసెంట్లీ. ఓ యా. సో నన్ను అట్లా సపోర్ట్ చేసింది, ఏమీ తెలియకపోయినా యూ డూ ఇట్, నీకు నచ్చింది చేస్తున్నావు కదా అని చెప్పింది అయితే మై బ్రదర్ అండ్ క్రిష్. ఓకే. ఏదో అంటారు కదా, అంటే ఎవ్రీ మ్యాన్ సక్సెస్ వెనకాల ఉమెన్ ఉంటది అన్నట్టు నాకు వెనకాల వాళ్ళిద్దరు ఉన్నారు. ఓకే. అండ్ మీ అన్నయ్య ఒక వీడియో చూసాను, ఫిట్టింగ్ ఇన్ టు ద రాంగ్ బాక్స్ అనే ఒక వీడియో చూసాను నేను. సో కెన్ యు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? అంటే సో నేనేంటంటే ఇట్లా వీడియోస్ చేసుకుంటూ బీటెక్ అయిపోయింది, జాయిన్ అయ్యాను జాబ్లో. కొన్ని రోజులు చేశాక ఐ అండర్స్టూడ్ దట్ 9 to 5 ఇస్ నాట్ మై థింగ్. ఇది నాకు మనీ ఇస్తుంది కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ ఐ లవ్. ఓకే. సో నాకు ఓకే ఇది ట్రై చేద్దాము, మనం ఆల్రెడీ చేస్తున్నాము, ట్రై చేస్తే నాకు ఒకవేళ హ్యాపీగా అనిపించింది అనుకో నేను కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే నేను రిస్క్ టేకింగ్ అనేది నాకు చాలా బిగ్ థింగ్. అంటే ఇక్కడ ఫుల్ శాలరీ వస్తుంది, ఇది ఆపేసి నేను కంప్లీట్గా యూట్యూబ్ చెయ్యాలి అంటే నాకు ఇన్కమ్ ఎలా, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ ఎలా? నేను బ్యూటీ వీడియోస్ చేస్తా, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కాంటెంట్. మా అన్నయ్యకి చెప్పాను అనమాట, ఇట్లా నేను అనుకుంటున్నాను అంటే హీ టోల్డ్ మీ వన్ థింగ్, నువ్వు ఎందుకు, వై డూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు దట్ బాక్స్, 9 to 5 అనే బాక్స్లో? నీకు నచ్చలేదు మానేసే, రిస్క్ తీసుకొని చెయ్యి, నీకు వచ్చిందా ఓకే, యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఒకవేళ నువ్వు సక్సెస్ అవ్వకపోతే. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కానీ నేనే చేయలేకపోయాను. అప్పుడు ఐ స్టిల్ హసిల్డ్, 9 to 5 వీడియోస్ అన్నీ చేస్తుండేదాన్ని, జాబ్ చేసుకుంటూ వీడియోస్ చేసేదాన్ని, ఎడిటింగ్ చేసేదాన్ని అంతా. తర్వాత ఇంకా ఫైనలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ కరేజ్ వచ్చింది అనమాట, ఓకే మనం దిగుదాం దీంట్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అని చెప్పి. మేబీ వెనక ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ క్లియర్ గా ఉంటే అది వదిలేసి ఇది రావచ్చు. అవును, బ్యాకప్ అనేది ఉండాలి కదా. అంటే నేను ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ ఇది వదిలేయాలి అంటే రేపటి నుంచి ఎలా
నేను మళ్ళీ ఇంట్లో మమ్మీని అడగలేను, నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇవ్వమని. అండ్ దట్టు వీడియోస్ కోసం అంటే దట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఓకే, అంటే ఇందాక మాట్లాడినట్టు మీ ఫాదర్ గురించి వీడియోలో అన్నయ్య కూడా నా కోసం ఆయన విషయాలు తగ్గించుకుని నాకు సపోర్ట్ చేశారు అన్నారు కదా. సో ఓకే, నేను అంటే ఎలాంటి విషయాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంట్లో 2 kids ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఎల్డర్ బ్రదర్ లాగా దట్టు ఒక ఫాదర్ రోల్ ప్లే చేయాలి చెల్లి లైఫ్లో. అండ్ ఇంట్లో కూడా యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అలాంటప్పుడు మనం ఎన్ని చేయాలనుకున్నా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తొస్తుంది కదా. మన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం కొన్ని ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు సాక్రిఫైస్. అలా నేను వీడియోస్ చేయడానికి నాకు ఫోన్ కొనిచ్చాడు. ప్రతి విషయంలో మమ్మీకి చాలా సపోర్ట్ అనమాట అన్నయ్య. సేమ్ అలానే నాకు కూడా, నాకు ఏదన్నా ఉన్నా సరే హీఈస్ లైక్ మై గో టు పర్సన్. కాల్ చేసి నేను ఇలా అనుకుంటున్నాను అండ్ బెస్ట్ క్రిటిక్. ఓకే, ఇది ఇలా ఉంది అని అడిగితే హీస్ లైక్ నో, అది బాగాలేదు, దట్స్ నాట్ హౌ యూ డూ ఇట్. సో అలా చెప్తూ ఉండేవాడు అండ్ దట్స్ హౌ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఓకే, క్రిటిక్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. చాలా ఉండాలి లైఫ్. పొగుడుతూ ఉండే వాళ్ళు ఉన్నా మనం పడైపోతాం. అండ్ మై హస్బెండ్ ఇస్ ఆల్సో బెస్ట్ క్రిటిక్. చాలా. ఓకే, అండ్ దెన్ ఎప్పుడైనా అడిగారా అంటే మీ మమ్మీని వైల్ యూర్ గ్రోయింగ్ అప్ మీకు తెలియదు కదా ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉండింది అని, సింగిల్ పేరెంట్గా సొసైటీని ఆవిడ ఎలా ఫేస్ చేశారు? సో అంటే ఆబ్వియస్లీ ఇంట్లో మాటలు వస్తుంటాయి కదా, ఇంకో మ్యారేజ్ కానీ ఇట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ని వచ్చుంటాయి కదా. ఎప్పుడైనా మాట్లాడారా అమ్మతో ఈ విషయాల గురించి? అంటే మాకు ఎప్పుడు అట్లా ఎమోషనల్గా వీక్గా ఎప్పుడు కనిపించలేదు. మేబీ షీ హవ్ గాన్ త్రూ సో మచ్. మా అన్నయ్యకి తెలుసు అది, బికాస్ నేను అప్పటికి స్టిల్ యంగ్, ఫస్ట్ క్లాస్, అంటే నాకు ఏమి తెలియని కూడా తెలియదు అంటే మమ్మీ ఏం గో త్రూ అయింది అనేది. బట్ మా అన్నయ్య చెప్తూ ఉంటాడు దట్ చాలా టైం పట్టింది మమ్మీకి దాని నుంచి బయటికి రావడానికి అనేది. అండ్ కమింగ్ టు దట్ టాపిక్, ఐ కెన్ టెల్ యూ వెరీ సింప్లీ, ఏమో అంటే ఫాదర్ రావచ్చేమో, హీ కెన్ బీ అ ఫాదర్ ఫిగర్ అండ్ హస్బెండ్, బట్ ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు he might not be a father to me. Yeah, okay, I got it. Yeah, I understand. Okay, let's not prolong that topic. So ఈ బిజియెస్ట్ లైఫ్ లో క్రిష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మ్యారేజ్ కెన్ డూ మెనీ థింగ్స్ టు యూ అన్నట్టు. దట్స్ హౌ హీ పాప్డ్ అప్ ఫ్రమ్ నోవేర్. ఓకే, అరేంజ్డ్ మ్యారేజా? పక్కా అరేంజ్డ్ మ్యారేజా? ఓకే. ఎలా ఎలా చూస్ చేసుకున్నారు క్రిష్ గారు ఈజ్ ద వన్? ఐ మీన్ నాకు పూర్తి పేరు తెలియదు, అందుకని నేను క్రిష్ గారు అంటున్నాను. ఆడియన్స్ అందరికి కూడా క్రిష్ అనేది తెలుసు, బికాస్ ఐ టాక్. ఓకే, క్రిష్ అని చెప్తాను కాబట్టి. సో క్రిష్ ఎట్లా వచ్చారు అంటే, మేబీ నేను ఒక కోట్ని బాగా నమ్ముతాను, ట్రస్ట్ ద టైమింగ్ ఇన్ యువర్ లైఫ్ అని. టైమింగ్ని నమ్ముకుంటే గుడ్ థింగ్స్ విల్ ఆటోమేటికలీ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ పీపుల్ ఆల్సో విల్ వాక్ ఇన్ టు యువర్ లైఫ్. సో అలా one fine day క్రిష్ మ్యాచ్ వచ్చింది. నేను అసలు అప్పటికి యుఎస్ మ్యాచెస్ అంటే వద్దు నాకు, బికాస్ మమ్మీ ఇక్కడ ఒక్కతే ఉంటుందని చెప్పి నేను చెప్తే షీఈస్ ద వన్ హూ కన్విన్స్డ్ మీ, లేదు దిస్ సీమ్స్ టు బీ అ గుడ్ మ్యాచ్, నువ్వు ఐ డోంట్ థింక్ నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు అని. నన్ను ఒక్కదాన్ని పట్టుకొని నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నీది చూసుకో, అంటే నీ లైఫ్ నీకు ఉండాలి, నన్ను చూసుకుంటావు బట్ నీ లైఫ్ నీకు ఉండాలని చెప్పి షీ గేవ్ మీ దట్ పుష్. ఓకే, వెన్ ఐ స్పోక్ టు హిమ్, మా ఇద్దరు ప్రియారిటీస్ బాగా మ్యాచ్ అయ్యాయి. మా ఇద్దరికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇద్దరి లైఫ్స్లో. అండ్ పీపుల్ లాగా రెస్పెక్ట్ చేయడం అనేది చాలా నమ్ముతాం మేమిద్దరం. ఓకే, అలా ఐ ఫెల్ట్ లైక్ హీస్ ద రైట్ పర్సన్. మేమిద్దరం అసలు కలవలేదు కూడా పెళ్ళికి ముందు, జస్ట్ పెళ్ళి ఫిక్స్ అయ్యాక కలిసాను నేను అంతే. ఓకే, ఎంగేజ్మెంట్కి కలిసి ఉంటారు అప్పుడైతే? ఎంగేజ్మెంట్ ముందు నేను ఐ వెంట్ అండ్ సర్ప్రైజ్డ్ హిమ్, దట్స్ ద ఫస్ట్ మీటింగ్ అసలు మా ఇద్దరికి. ఓకే, గుర్తుందా అంటే ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు? ఇంకా అట్లా ఏమన్నా? ఫస్ట్ ఏం మాట్లాడలేదు యాక్చువల్లీ. క్రిష్ ఇస్ వెరీ ఇంట్రోవర్టెడ్ పర్సన్. అస్సలు అంటే కొత్త వాళ్ళతో అసలు మాట్లాడడానికి కూడా ఏం ఉండదు తనకి. ఓకే, ఎంత మేము ఫోన్లో మాట్లాడుకున్నా డైరెక్ట్గా ఫస్ట్ మీటింగ్ అంటే ఉంటుంది కదా నర్వస్నెస్, అండ్ దట్ టు హీ డజంట్ నో నేను వస్తున్నానని కూడా తనకు తెలియదు. సో ఫ్లైట్ దిగాక నేను మా అన్నయ్య వి ప్లాన్డ్ అండ్ మేము ఆల్మోస్ట్ ఒక 16-17 hours డ్రైవ్ చేసుకొని బెంగళూరు వెళ్ళాము కలవడానికి. ఎయిర్పోర్ట్లో వెళ్ళి తనకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వుడ్ బి వస్తుందని తెలుసు, తిను వీడియో తీస్తున్నారు అనమాట వెనకాల నుంచి. నేను అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళి ఐ హగ్డ్ హిమ్. ఓకే, హీస్ షాక్డ్, అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఓకే, సో హీ డిడ్ంట్ ఈవెన్ గివ్ మీ అ హగ్ ప్రాపర్లీ. ఐ కీప్ టీజింగ్ హిమ్. ఇప్పటికి ఫస్ట్ టైం కలిసినప్పుడు కనీసం యూ డింట్ ఈవెన్ గివ్ మీ అ ప్రాపర్ హగ్ అని చెప్పి, బికాస్ హీ వాజ్ ఇన్ షాక్. హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ వుడ్ బీ దేర్. ఓకే, దట్ వాస్
క్యూట్ మూమెంట్. బికాస్ ఎందుకంటే ముందు మేమిద్దరం మాట్లాడుకున్నాము, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, వద్దు లెట్స్ నాట్ మీట్, ఎందుకంటే పెళ్ళప్పుడు ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి. బట్ పెళ్ళైపోయిన తర్వాత క్రిష్ గారు మూవ్ అయిపోయారు అమెరికా, మీరు ఇక్కడ ఉండిపోయారు కదా కొన్ని డేస్. లేదు, మేమిద్దరం రైట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు మూవ్ అయిపోయారా? విత్ ఇన్ 1 month మేమిద్దరం వెళ్ళిపోయాం. ఓకే, అంటే నేను అదే హోమ్ టూర్ వీడియో చేశారు కదా, సో నేను దాంట్లో మీరు ఇక్కడ ఉన్నారు, సో హౌస్ అక్కడ ఏది వెతుకుతున్నారని. హీస్ అ వెరీ ఎట్లా చెప్పాలి, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట క్రిష్కి. సో మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్న దగ్గర నుంచే నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మొత్తం ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. సో ఆడియన్స్ అందరికీ చెప్తున్నా, నెవర్ సెటిల్, ఓన్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఫర్ లైఫ్ మీరందరూ కూడా. బికాజ్ నేను ఇంట్లో ఆమె ప్రిన్సెస్, ఎవరైనా అందరం అమ్మాయిలం అంతే కదా. సో నేను ఆ ఇబ్బంది యుఎస్ వచ్చాక కూడా పడకూడదు అని చెప్పి ముందు నుంచే మొత్తం ప్లాన్ చేసుకొని లిటరలీ కిచెన్లో స్పూన్స్ అండ్ నైఫ్స్తో సహా అన్నీ ఉన్నాయి ఇంట్లో. దట్స్ సో క్యూట్ క్రిష్ గారు. ఇట్లాంటి వాళ్ళే గ్రీన్ ఫ్లాగ్స్, గ్రీన్ టోటల్ గ్రీన్ ఫారెస్ట్. మాకు మీరు హోప్స్ పెంచేస్తున్నారు ఇలా. నాకు కూడా స్టాండర్డ్ అట్లా పైకి వెళ్ళిపోయింది అనమాట, నెవర్ సెటిల్ అన్నదానికి. సో మంచి సర్ప్రైజెస్ ఇస్తుంటారా క్రిష్ గారు మీకు? క్రిష్ బట్ నేనే సర్ప్రైజ్ అవ్వను, నన్ను సర్ప్రైజ్ చేయడం చాలా కష్టం, నాకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఐ డోంట్ నో, అంటే సినిమాలు చెట్లు అంజలి ఐ డోంట్ నో, బట్ కొంచెం అంటే డౌట్ వస్తుంది కదా ఏం జరుగుతుంది ఇంట్లో అని. అండ్ అక్కడ ఇద్దరమే ఉంటాం కాబట్టి తను అటు ఇటు వెళ్ళినా సరే నాకు తెలిసిపోతుంది ఎటు వెళ్తున్నారు అని చెప్పి. సో అలా, బట్ హీ ప్లాన్స్, చాలా ఎఫర్ట్ పెడతారు. అండ్ కొన్నిసార్లు ఇంకేం చేస్తానంటే అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ హిమ్ కదా, సో ఐ యాక్ట్. ఊపిరి సినిమా సర్ప్రైజ్ అంటారు కదా, సో అట్లా ఐ యాక్ట్ అనమాట. అండ్ హీ నోస్ దట్ నేను యాక్ట్ చేస్తున్నా అని చెప్పి. సో ఇప్పుడు హీస్ ఎట్ అ స్టేజ్ వేర్ నేను అసలు ఈ సర్ప్రైజెస్ ఇవ్వను అని చెప్పి తీసుకొచ్చి డైరెక్ట్ చెప్పేయడమో బెటర్ అది. బట్ ఎందుకు క్రిష్ గారు కెమెరాలో ఎక్కువ కనిపించరు అంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, హీస్ అ ప్రైవేట్ పర్సన్, చాలా ఇంట్రోవర్ట్. తనకి అంత వీడియోస్లోకి వచ్చి అంటే ఇష్టం ఉండదు. అండ్ ఫొటోస్ కూడా మేము ఇద్దరం చాలా తక్కువ దిగుతాము, నమ్ముతారో లేదో నాకు తెలియదు చెప్పినా, తనకు అసలు ఇష్టం ఉండదు. బట్ నేను కెమెరా ముందు ఉన్నాను కాబట్టి, అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ చోజ్. నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఐ షుడ్ నాట్ ఫోర్స్ హిమ్ టు బీ ఆన్ కెమెరా. తనకి ఇష్టమై ఉంటే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే తను చెప్పేది, నేను రాకముందు నుంచి యూ హ్యావ్ దిస్ ఛానల్, కంప్లీట్గా బ్యూటీ ఓరియంటెడ్ ఛానల్. జస్ట్ బికాస్ యూ గాట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ అ పార్ట్నర్, నేను వచ్చి నీ వీడియోస్ని, నీ ఛానల్ని టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఉండాల్సిన అవసరం లేదు. నీకంటూ కూడా ఒక సపరేట్ గ్రోత్ ఉంటుంది, ఆడియన్స్ నిన్ను చూసి ఇష్టపడే వాళ్ళే ఉంటారు. సో నేను ఎందుకు రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉంటారు. హీస్ వెరీ సపోర్టివ్ హస్బెండ్. అంటే చిన్నప్పటి నుంచి రాజకుమారుడు వస్తాడు, రెక్కల గుర్రం మీద వస్తాడు, ఇలా తీసుకెళ్తాడు, ఈ ఊహల్లో ఉంటారు కదా. అవును. సో అలాంటి హస్బెండ్ నిజంగానే రావడం అనేది ఐఎమ్ బ్లెస్డ్. ఈ టూ మేబీ. ఎస్, మేమిద్దరం ఒకరికొకరిని చెప్పుకుంటాం అనమాట, బోత్ ఆఫ్ us are lucky we got each other అని చెప్పి. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మొన్నటి దాకా అంటే బిఫోర్ మ్యారేజ్ మై మామ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏది ఉన్నా చెప్పేదాన్ని, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినా సరే స్కూల్ నుంచి వచ్చి అన్ని పూసగుచ్చినట్టు చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ రోల్ క్రిష్ రీప్లేస్ చేశారనమాట మొత్తం. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరిగింది అన్ని చెప్తారు. సో యువర్ లవ్ లాంగ్వేజ్ ఇస్ కుకింగ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆర్ డెజర్ట్ ఆర్ కైండ్ ఆఫ్ ఏం కుక్ చేశారు ఇప్పుడు క్రిష్కా? దట్ వీడియో కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఒకటి చేశాను కదా, మధ్యలో వచ్చేసారు క్రిష్ గారు. దట్స్ ద బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు ఇప్పటికి. బికాజ్ తనకి ఇష్టం అనమాట అలా డిఫరెంట్గా తినడము. అలా ఒకరోజు చాలా రోజుల నుంచి హెస్ బీన్ క్రేవింగ్, సో నేను అది కుక్ చేశాను. అండ్ తనకి బనానా బ్రెడ్ కూడా ఇష్టం, స్టార్బక్స్లో దొరుకుతుంది అక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. సో అది నేను ఇంట్లో బేక్ చేస్తాను అనమాట తన కోసం. ఓకే. అండ్ 3 things you most like or love about him అంటే ఏంటి? If you're okay to answer. Yes, he treats me as who I am. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ నా ఇన్సెక్యూరిటీస్ సగం హీల్ చేసింది క్రిష్. బికాజ్ అంటే వెన్ యువర్ పార్ట్నర్ సేస్ దట్ నీకు నచ్చింది నువ్వు వేసుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ అని. ఐ డోంట్ థింక్ ఆల్ మెన్ డూ దట్. I might be wrong too. No, you are right. In India, you are absolutely right. He healed so many insecurities. And నేను ఈరోజు ఇలా కాన్ఫిడెంట్గా ముందుకొచ్చి కూర్చున్నానంటే
ద సపోర్ట్ దట్ హీ గివ్స్ అసలు ఇంకా నేను మాటలో చెప్పలేను. మేనిఫెస్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యూ షుడ్ ఆల్ ది గర్ల్స్ షుడ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ లిటరల్లీ మేనిఫెస్టింగ్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు నీకు నచ్చింది వేసుకో, దట్ లైన్ హిట్స్ మీ డిఫరెంట్ అనమాట. అంటే ఇండియాలో నువ్వు ఇదే బట్టలు వేసుకోవాలి, ఇంతే బట్టలు వేసుకోవాలి, ఇంత పొడుగ్గానే ఉండాలి, ఇక్కడ కనిపించొద్దు అక్కడ కనిపించొద్దు. దిస్ ఈస్ ద వే ఇండియన్ పీపుల్ లివ్స్. అండ్ హస్బెండ్స్ కానీ ఇంట్లో ఉండే ఎవరైనా సరే నువ్వు ఇంతే ఉండు. అండ్ దీన్ని పట్టుకొని మ్యాన్ సొసైటీ అనొచ్చు, ఇంకేమనొచ్చు నాకు తెలియదు. దిస్ ఈస్ నాట్ అబౌట్ డిబేట్ ఆర్ ఎనీథింగ్. బట్ అంటే అబ్బాయిలు మీరు అంత వేసుకున్నారు కాబట్టి ఇలా రేపులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను. ఆస్ట్రేలియాలో ఒక కైండ్ ఆఫ్ ప్లేస్లో పైన మొత్తం అసలు అసలు ఏమీ బట్టలు లేకుండా తిరిగే లేడీస్ ఉంటారు. అండ్ దే హ్యావ్ బీన్ గివింగ్ రెస్పెక్ట్. అంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేసే మగవాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్. మీరేమైనా మాట్లాడగలరా? అంటే బట్టల గురించి ఇంతే వేసుకోండి, ఇలానే ఉండండి అంటారు కదా. డ్రెస్సింగ్ అనేది ఇట్ విల్ నాట్ డిఫైన్ యూ ఎనీ గివెన్ డే. నచ్చింది వేసుకోవడం వల్ల క్యారెక్టర్ బ్యాడ్ అని లేదంటే you're doing something wrong అనేది ఏం ఉండదు. as long as you are comfortable and you are confident in whatever you are wearing, that's it. కానీ creepy men do exist. So at least వాళ్ళ కోసం అన్నా మనము we have to protect ourselves, because ప్రొటెక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే మన ఉమెన్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఇక్కడ మన సొసైటీలో. సో వాళ్ళ నుంచన్నా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కవర్ చేసుకోవాలి, ఇక్కడ తప్పదు. ఓకే. అండ్ this might be a critical question for you. Where do you feel more safer, here in India or in US? అంటే ఏం చెప్తారు? అంటే ఏ ఆస్పెక్ట్ లో? In about dressing and being surrounded by men. సో చూసే ఆడియన్స్ అందరు నన్ను తిట్టుకోవచ్చు, ఏదో ఇప్పుడు యుఎస్ వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతుందని. బట్ నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఇది. నేను అక్కడ కాన్ఫిడెంట్గా ఏదైనా వేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ బికాస్ పీపుల్ డజంట్ కేర్ అండ్ they will not judge you based on what you're wearing. సో మనకు ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ అదే నేను జీన్స్ వేసుకొని బయటకు వచ్చాను అనుకోండి, బికాస్ ఐఎమ్ మ్యారీడ్, పీపుల్ విల్ లుక్ ఎట్ మీ డిఫరెంట్లీ. అండ్ అది నా ఒక్కదానికే కాదు, నా ఫ్యామిలీ వరకు ఇట్ విల్ పాస్ ఆన్. అదే అక్కడ ఇట్ డజంట్ మ్యాటర్ ఏజ్తో, యువర్ బాడీ టైప్, నథింగ్ మ్యాటర్స్. మనకు నచ్చింది మనం వేసుకోవచ్చు. అండ్ అక్కడ ఇలా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ ఉంటాయి అక్కడ కూడా కేసెస్, నేను కాదనట్లేదు. కానీ వన్ థింగ్ దట్ ఐ ఫీల్ ఇస్ మన వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఎక్కువ యూనో ఎలా అంటే, ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, వి గెట్ హేట్ కమెంట్స్, చాలా హేట్ కమెంట్స్ వస్తాయి, అది మీకు కూడా తెలిసిందే. బాడీ షేమింగ్ ఇస్ అ రియల్ థింగ్ యూట్యూబ్లో. ఎగ్జాక్ట్లీ. ఎలా ఉన్నా సరే you don't fit into that society norms lo, you will not fit our standards lo. So women actually spread hate on other women. I agree. దాని వల్ల కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఇప్పుడు నేను ఏదో ఒక డ్రెస్ వేసుకున్నాను, మీకు నచ్చలేదు, యూ కెన్ జస్ట్ స్క్రోల్. చాలా సింపుల్ అది, పీపుల్కి అర్థం కాదు అది. అండ్ దే టేక్ టైమ్, ఒక 1 minute వీడియోకి దే టేక్ 10 minutes ఆఫ్ టైమ్, దే టైప్ అ బిగ్ పారాగ్రాఫ్, అది పోస్ట్ చేస్తారు జస్ట్ బికాస్ మనం యూట్యూబ్లో వీడియో పెడుతున్నామని. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ విత్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్. ఐ అగ్రీ. ఉమెన్ ఆర్ ఎనిమీస్ ఆఫ్ అనదర్ ఉమెన్. అదే, విమెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ అ లాట్ ఆఫ్ హేట్ ఆన్ అదర్ ఉమెన్. ఎందుకు ఐ ఫీల్ లైక్, ఎందుకు వై డోంట్ యూ బీ హ్యాపీ ఫర్ అదర్ ఉమెన్, ఆర్ ఇఫ్ షీఈస్ అచీవింగ్ సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చలేదా, కీప్ క్వైట్. నచ్చిందా, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ టు టాక్ చెప్పండి, క్లాప్ ఫర్ హర్, అదే చాలు కదా. నచ్చకపోతే స్క్రోల్ చేయడం ఇస్ వెరీ చేసి వదిలేయండి, వాళ్ళ పాటు. అండ్ మన దగ్గర ఇంకొకటి ఏంటంటే, ఐ అబ్జర్వ్డ్ పీపుల్ నెవర్ కాంప్లిమెంట్ ఎనీవన్. మీకు నచ్చింది కాంప్లిమెంట్ ఇస్తే ఏమవుతుంది, అండ్ కాంప్లిమెంట్ ఇచ్చాక కూడా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే అది మన దాంట్లో ఉండిపోయింది ఎప్పటి నుంచో. అవును, ఓకే అంటే ఆ కాంప్లిమెంట్ కూడా వీ ట్రై టు డినై ఇట్, లేదు నేను ఏదో ఊరికే వేసుకున్నాను అని. బట్ నో, యూ షుడ్ యాక్చువల్లీ స్టార్ట్ టేకింగ్ ద కాంప్లిమెంట్స్ అండ్ రెస్పాండ్ అవ్వండి దానికి. నేను ఎప్పుడైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయ్యో లేదు ఇంత నార్మల్. ఇప్పుడు నేను స్టార్టెడ్ యాక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ,
దాట్స్ వాట్ అది మన కాన్ఫిడెన్స్ ని షోకేస్ చేస్తుంది యాక్చువల్లీ. సో యా, నేను అంటే ఎంపవర్మెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నా, ఉమెన్ ఎంపవర్మెంట్ కి అడ్డుపడతారేమో. సో ఆ టాపిక్ అసలు తీయొచ్చా అనే ఒక డౌట్ వచ్చేసింది నాకు ఇప్పుడు. మేబీ మెన్ ఆర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ ఉమెన్ ఆర్ బీయింగ్ హేట్రెడ్ అంటే నాకు ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, మన యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా మంది విమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ వీడియోస్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. అంటే ఇంట్లో అట్లీస్ట్ దే ఆర్ మేకింగ్ సంథింగ్. ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని ఏదో మాట్లాడుకునే బదులు కొంచెం ప్రొడక్టివ్గా ఏదో ఒకటి చేస్తున్నారు. సరే, వాళ్ళ వీడియోస్ మీకు యూజ్ అవుతాయో లేదో అది పక్కన పెట్టేస్తే, ఆ వీడియో తీయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు. అవును, దాంట్లో కంటెంట్ ఏం లేకపోవచ్చు, ఏదో ఒక వీడియో తీయడానికి అయితే దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ కదా. Why don't you just appreciate it? Okay. Yeah, that's a very deep and intense conversation. So let's stop it. And me life lo the most happiest moment ante emana cheppadu. My marriage, of course. This is so cute. Yeah. I can't stop appreciating your husband. Yeah. Sugar, you are too good, Andy. Too good. He's a sweetheart. Super. Okay, then the saddest anything or saddest అంటే ఐ డోంట్ నో, మా డాడీ చనిపోయినప్పుడు నాకు తెలియదు కానీ, బట్ దట్స్ ద సాడెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియకపోయినా సరే లేటర్ ఆన్ వెన్ ఐ గ్రూ అప్ ఐ అండర్స్టూడ్ ద వాల్యూ. అండ్ ఇప్పుడు ఆ రోల్ మా మామయ్య హీ ఫుల్ఫిల్డ్. సో హీస్ అ ఫాదర్ ఫిగర్. అత్తయ్య మామయ్య కూడా దే ఆర్ టూ సపోర్టివ్. వెరీ సపోర్టివ్, చాలా అండర్స్టాండింగ్ కూడా. అయ్యో, టూ బ్లెస్డ్ యాక్చువల్లీ. అందుకే నేను ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే నేను నార్మల్గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాను. ప్రతి చిన్నదానికి ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్. నాకు ఊరికే వాటర్ తెచ్చిచ్చిన ఐ సే థ్యాంక్ యూ, బికాజ్ నాకు అలా తెచ్చిస్తున్నారు కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో నా ఫ్యామిలీకి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. పొద్దున్న లేచిన వెంటనే నేను అదే అనుకుంటాను, థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ సచ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పి. అండ్ యూ టాక్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. నేను మీ వీడియోస్ అన్నిట్లో గమనించింది, చాలా మంచిగా చాలా రెస్పెక్టబుల్ వేలో మాట్లాడతారు. ఏ విషయమైనా ఎవరి గురించి అయినా చాలా రెస్పెక్టబుల్ వేలో మాట్లాడతారు. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మనం ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనకి అదే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది అనేది ట్రూ థింగ్ కదా. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. అండ్ you deserve more positivity. I mean, కొంచెం I do get a lot of positivity. I must accept that. కానీ ఏంటంటే కొన్ని ఎవరికైనా రాకుండా ఉండవు. ఇప్పుడు ఒక 100లో ఒక 2 హేట్ కమెంట్స్ వస్తాయి, నేను అసలు పట్టించుకోను. నాకంటే ఎక్కువ మై ఫ్యామిలీ. క్రిష్ అయితే వద్దు, అసలు నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, నువ్వు చేయాలనుకుంటుంది చేస్తున్నావు, యూ షుడ్ నాట్ బి బాదర్డ్, నువ్వు అసలు చదవద్దు, అవసరం లేదని చెప్తారు. చూస్తారా వీడియోస్ అన్ని చూస్తారు. చెప్పా కదా, హీస్ అ బెస్ట్ క్రిటిక్ అని చెప్పి. నా వీడియో ఫస్ట్ లైవ్ వెళ్ళింది అంటే హీల్ వాచ్ ఇట్. ఆ వీడియో అయిపోయాక హీల్ మేక్ టైం, తన బిజీ స్కెడ్యూల్లో కూడా హీల్ మేక్ టైం. చెప్తారనమాట, ఇవి పాయింటర్స్, నువ్వు నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. నా వీడియోస్లో నేను అలా అంటే ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నది కూడా క్రిష్ వల్లే. చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే నువ్వు మాట్లాడుతున్నావు బాగానే ఉంది, బట్ నువ్వు ప్రాపర్గా ఒక స్టోరీ లాగా దాన్ని మౌల్డ్ చేసి కన్వే చేస్తే ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవుతారు, యూ షుడ్ వర్క్ ఆన్ దాట్ అని చెప్పి చాలా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. బ్యాక్ ఎండ్లో ఉండి బాగా సపోర్ట్ చేస్తారు. నేను జస్ట్ కెమెరా ముందు ఉంటానన్న మాటే కానీ వెనకాల అంతా తనే మేనేజ్ చేస్తారు. కెమెరాస్ కానీ, లైటింగ్, అన్ని చిన్న ఇష్యూస్ దగ్గర నుంచి. తను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను షూట్ చేయాలంటే నాకు అదొక పెద్ద టాస్క్. ఎందుకంటే మనకేం తెలియదు, మొత్తం సెటప్ చేసి పొద్దున్నే తను వెళ్ళే ముందు సెట్ చేసి వెళ్తారు. సో క్యూట్ అండి. ఐ మీన్ ఇంతకంటే ఎక్కువ నో దిష్టి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల్ దిష్టి గోవే. ఓకే, సో ఈ వీడియోస్ కి బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసే వ్యక్తి క్రిష్ గారు. అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, అండ్ దెన్ అను గారు, క్రిష్ గారికి ప్రేమతో ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చేసి చెప్పొచ్చు. మేబీ ఈ వీడియో కూడా చూస్తారు కదా క్రిష్ గారు. yes I'm blessed to have you in my life, you know that. And yeah, I got a best friend for my life. చాలా నాకు అది. అన్నయ్య గురించి కూడా చెప్పలేదు. మీ అన్నయ్య గురించి? మా అన్నయ్య హీస్ వర్కింగ్. నాకు కాదు, ఐ మీన్ అన్నయ్యక మా అన్నయ్య చూడండి, హీస్ క్రిషే అనుకుంటా. బికాస్ మా అన్నయ్య హీస్ నాట్ ఆన్ ఎనీ సోషల్ మీడియా. క్రిషే అనుకుంటే క్రిష్ కంటే ఎక్కువ మా అన్నయ్య ఇంట్రోవర్టా.
ఫోన్ కూడా హిల్ నాట్ ఆన్సర్. ఓ టెక్స్ట్ మెసేజ్ పెడితే ఒక 2-3 డేస్కి రిప్లై ఇస్తాడు. మేము మళ్ళీ ఉండేది US లోనే. అంటే చెప్తే వింతగా ఉంటదేమో, ఎర్త్ మీదే ఉంటున్నా, ఏలియన్ కాదు కదా. లేదు తనకు గుర్తొచ్చినప్పుడు హిల్ కాల్ అండ్ హిల్ టాక్. మేమిద్దరం నార్మల్గా మాట్లాడుకుంటాం, మేమేం డైలీ ఫోన్ చేసుకోము. ఇది ఎవరు నమ్మరు కూడా చెప్తే. అంటే అన్నా చెల్లెలు ఇలా కూడా ఉంటారా మరి, ఇంత ఎఫెక్షనేట్ అని చెప్తున్నావు అని చెప్పి. యా, దట్ వర్క్స్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్. ఐ నో వాట్ హీ ఈస్, నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, సో యా, గిఫ్ట్ అట్లీస్ట్ అవి ఇస్తాడు. అవి నేను అడగక ముందే హిల్ కాల్ మీ అండ్ టెల్, రాఖీ వస్తుంది కదా తీసుకో ఏమన్నా కావాలంటే, లేదంటే నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. ఇంతకు ముందంటే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడిగేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ లైక్, నువ్వు రా, నువ్వు వస్తే చాలు నాకు. ఎందుకంటే ఐఎమ్ అ వెరీ సింపుల్ పర్సన్, నాకు పీపుల్ ఉంటే చాలు. సో నాకు ఇష్టమైన వాళ్ళు నా ముందుండి మంచిగా ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. యా, మీ మామ్ అమెరికా వచ్చినప్పుడు కూడా మీ ఎమోషన్స్ మీరు ఆ రోజు ఫేస్ లో వస్తున్నప్పుడు చూపించకపోయినా ఐ సీ త్రూ తర్వాత వీడియోస్ లో, ఆవిడకి సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియోస్ లో కానీ తనకి మీకున్న బాండింగ్ కూడా చాలా అనిపించింది. లోపల నుంచి ఉంది అది, ఇట్లా బయట ఎగ్జైట్మెంట్ ఇలా చూపించకపోయినా లోపల నుంచి క్లియర్ గా, అంటే మెలోగా అలా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అదే ఏదో అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు అని చెప్పి, క్రిష్ దగ్గర నుంచి ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందులో ఒకటి ఏంటంటే, అతిథిగా ఎగ్జైట్ అయిపోయి నువ్వేం చెయ్యక్కర్లేదు, యూ కెన్ స్టిల్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ నార్మల్గా ఉండి కూడా నువ్వు చెయ్యొచ్చు. ఎందుకంటే నేను ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట. క్రిష్ ఎంత ఇంట్రోవర్టో, నేను అలా నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటా. మా ఇంట్లో మొత్తం మాట్లాడేదే నేను. ఆపోజిట్ పోల్. యా, అట్రాక్ట్ ఈచ్ అదర్. ట్రూ అది. సో అమ్మ నుంచి ద వన్ థింగ్ యూ లెర్న్డ్ అంటే ఏంటి? బీయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. ఏ సిచ్యువేషన్ వచ్చినా. అండ్ మై మామ్ హ్యాస్ ఎట్లా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. మేము ఎంత కష్టపడి ఇంత ఇబ్బందుల్లో ఉన్నా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ వదులుకోలేదు. ఈవెన్ మా అత్తయ్య కూడా అంతే. ఇద్దరి దగ్గర నుంచి నేను అది కామన్గా ఐ అబ్జర్వ్. మా అత్తయ్యకి కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. తనని క్రిష్ని పెంచడంలో కానీ ఆ మేనర్స్ అదంతా, అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ పేరెంట్స్ కదా. మనం ఎంత బయటికి వెళ్ళి ఏం చేసినా మన రూట్స్ అనేవి అలానే ఉంటాయి, మన పేరెంట్స్ మనకి ఏం నేర్పించారు అని. సో మేబీ ఈరోజు క్రిష్ అలా ఉన్నారు అంటే, మేబీ కాదు 100% మా అత్తయ్య మావయ్య ఎఫర్ట్స్. సో దే ఆర్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. టూ ఉమెన్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నాను అంటే, వన్ ఇస్ మై మామ్ అండ్ రీసెంట్గా మా అత్తయ్య. అనుగారు, అంటే యూట్యూబర్స్ అందరికీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనీ వస్తుంది, ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. దాంట్లో ప్రమోషన్స్ చేస్తే ఇంకా బాగా మనీ సంపాదించు అనేది పెద్ద థింగ్. అండ్ బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేసే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. సో వై డోంట్ యూ చూస్ దట్ పాత్? అసలు ఎందుకు? అంటే నేను ప్రమోషన్స్కి ఏం అగెన్స్ట్ కాదు. ఐ విల్ డూ ప్రమోషన్స్ వస్తే. కానీ ఏంటంటే వచ్చాయి ఇప్పటిదాకా చాలా ప్రమోషన్స్, నేనే అన్ని రిజెక్ట్ చేశాను. ఓన్లీ రీజన్ బీయింగ్, నాకంటూ కొన్ని బ్రాండ్ వాల్యూస్ ఉన్నాయి, నేను ఇవి చెయ్యొద్దు చెయ్యాలి అని చెప్పి. అవి మీట్ అయిన రోజు ఐ విల్ డూ ఇట్. అలా అని చెప్పి అంటే చేసే అదర్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ వర్క్. ఏ సిచ్యువేషన్స్లో వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు అనేది యూ నెవర్ నో. వెనకాల ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఏంటి అనేది మనకు తెలియదు. బట్ నా పాలసీ ఏంటంటే, వాళ్ళు నన్ను నమ్మి నా ఛానల్లోకి వస్తున్నారు. నేను ఏదన్నా ప్రమోషన్ చూపించినా సరే నాకు మనీ ఇస్తున్నారు కదా అని ఐ విల్ నాట్ జస్ట్ సే సంథింగ్ ఆర్ స్క్రిప్ట్ చదవను. నేను నాకు నచ్చలేదు అంతే. నచ్చకపోతే అది రాదు బయటికి. సో ఇప్పటిదాకా నేను ప్రమోషన్స్ చెయ్యకపోవడానికి రీజన్ కూడా అదే. చాలా బ్రాండ్స్ వచ్చాయి, నేనే రిజెక్ట్ చేశాను చాలా వరకు. రీజన్ బీయింగ్ నాకు సెట్ అవ్వలేదన్నమాట. యు ఆర్ టూ ట్రాన్స్పరెంట్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ వాళ్ళ కామెంట్స్ కూడా చేస్తుంటారు కదా, ప్రమోషన్స్ లేని ఒక యూట్యూబ్ ఛానల్ అని. అంటే బేసిక్గా బ్యూటీ గురించి చెప్పే వాళ్ళంటే ఆటోమేటిక్గా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి మీకు, ఇది ప్రమోట్ చేయండి, మీకు ఈజీ థింగ్ కూడా అది వెంటనే ప్రమోట్ చేయడం. బట్ యూ చూస్ టు ఎవరు ఈ సబ్స్క్రైబర్స్ని నమ్మించి మోసం చేయొద్దు, వాళ్ళు నా కోసం వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి ట్రూత్ఫుల్ ఉంటాను అని ఒక ఓత్ తీసుకున్నందుకు సో గ్రేట్ అండ్ ప్రౌడ్ ఆఫ్. అంటే ఈ రోజుల్లో ఇట్స్ వెరీ ఈజీ టు ఎర్న్ మనీ అండ్ అట్ ద సేమ్ టైం ఆ పేరు ఆ ట్రస్ట్ వాళ్ళ నుంచి గెయిన్ చేయడం ఇట్స్ వెరీ టఫ్.
ఒకసారి వచ్చింది అంటే యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఊరికే ఏదో ఒకటి చేసేసి, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళేమి చూసే వాళ్ళు ఏమీ తెలియకుండా అయితే చూడరు. వాళ్ళు మనకంటే బెటర్ క్రిటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆల్సో. సో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు బ్రాండ్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే ఏదో ఒకటి ప్రమోట్ చేసేస్తే అయిపోతుంది. బికాజ్ మీడియా హ్యాస్ బికమ్ వెరీ క్లోజ్ టు పీపుల్. ఇంతకు ముందులాగా లేదు. సో ఇప్పుడు ఏదైనా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అండ్ ఎవరైనా సరే ప్రమోట్ చేసేయచ్చు ప్రోడక్ట్. కంటెంట్తో సంబంధం లేకుండా. నేను అలా కాదు, నాకు మనీ రాకపోయినా పర్లేదు అండ్ నేను ఇది మనీ కోసం ఏం స్టార్ట్ చేయలేదు. సో మనీ రాకపోయినా పర్లేదు, ఐ విల్ నాట్ డూ సచ్ ప్రమోషన్స్. సో ఇన్ ద ఎండ్ వాట్స్ యువర్ మోటో అబౌట్ యూట్యూబ్? అంటే అసలు యూట్యూబ్ నుంచి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే ఏంటి? నేనా, ఐ లవ్ కాంటెంట్ క్రియేషన్. మై హోల్ అండ్ సోల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ వీడియోస్ ఇస్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ థరోలీ. స్టార్టింగ్ ఫ్రమ్ ఐడియేషన్, కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటా. సో ఆ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నేనేం ఫేమస్ అయిపోవాలి, పాపులర్ అయిపోవాలని చెప్పి నేను స్టార్ట్ చేసింది కాదు. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదే చెప్తున్నా, బీ కన్సిస్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్ ఎనీ గివెన్ డే, క్వాంటిటీ కంటే కూడా. అండ్ మీ రూట్స్ని మర్చిపోవద్దు. మేబీ కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కూడా ఇది మంచి ఒక లైఫ్ లెసన్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ ఎండ్ విత్ ద నోట్. అంటే మీ 2 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఇంకా ఎక్కువే ఉన్నారు, మిగతా నెంబర్ నాకు గుర్తు. సో వాళ్ళకి 1 year లో ఇంత దగ్గరగా ఇంత త్వరగా అంతమంది సబ్స్క్రైబర్స్ రావడం చాలా గ్రేట్ కదా. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళందరికా ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్. నేను అన్నిటికీ అదే చెప్తున్నాను. బికాస్ నేను చెప్పాను కదా, ఐ కాంట్ టేక్ ఎనీ వన్ ఫర్ గ్రాంటెడ్. స్పెషలీ మీరు చూపించే లవ్ నాకు అది గుర్తుంటుంది. మీరు పెట్టే ప్రతి కమెంట్, ప్రతి వీడియో, అంటే మీరు చూసి పెట్టేవన్నీ నేను చూస్తాను. మేబీ ఐ మైట్ నాట్ రెస్పాండ్, బట్ ఐ రియలీ వాల్యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ 248 ఆర్ సంథింగ్ ఉన్నారు, 248K సబ్స్క్రైబర్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ట్రస్ట్ని అయితే నేను ఎప్పటికీ పోగొట్టుకోను. దట్ ఐ కెన్ సే. యా, థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ సో మెనీ థింగ్స్ విత్ us. ఇదో కొంచెం ఇంగ్లీష్ వచ్చేసింది గైస్, నన్ను పట్టించుకోకండి. నేనే చాలా మాట్లాడా ఇంగ్లీష్. నన్ను తిడతారేమో కమెంట్స్ లో. తిట్టర్లేండి, అంటే మీరు యూఎస్ రిటర్న్ కదా. లేదు, బట్ ఐఎమ్ స్టిల్ ఇండియన్ కదా. ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. యువర్ వర్డ్స్ ఆర్ సో వాల్యుబుల్ ఫర్ మీ అండ్ ఐ థింక్ ఫర్ ఆడియన్స్ టూ. సో థ్యాంక్ యూ. ఐ హోప్ మేబీ మళ్ళీ కలుస్తా అనుకుంటున్నా, కుదిరితే చూద్దాం. Yes, we will meet తర్వాత. Yeah, obviously. So that's all for today guys. Nice meeting her and I really wanted to meet her. So ఈ రోజు తీరిపోయింది నా కోరిక. So we'll meet you in the next interview. Until then, take care. Bye. Bye.